ఇప్పుడు నిరుద్యోగుల సమస్య నిన్న నుంచి మళ్ళా ఒకసారి చర్చలలోకి వచ్చింది. నిరుద్యోగుల సమస్యల మీద సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము అంటే నిరుద్యోగులకి టైం ఇచ్చేందుకు సీఎం గారి దగ్గర టైం లేదట. కానీ ఇవాళ అదే అశోక్ నగర్ని దాటుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి అటు దిక్కుకు పోవాలి. అక్కడ ఓ థియేటర్ ఓపెనింగ్కి పోతుండు, ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం పోతురు. ఇక పోతున్నప్పుడు ఆడ పోలీసులు చాలా పెద్ద సంఖ్యలో బందోబస్తు పెట్టిరు. అదంతా కూడా మనం పొద్దుగాల నుంచి చూస్తున్నాం. అయితే నిన్న అశోక్ నగర్ చౌరస్తా నుంచి విద్యార్థులందరూ మెరుపు ధర్నా చేసేందుకు సిద్ధమై రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకంటే మొన్న శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేసిరు కదా, ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటట్టు వచ్చే అవకాశం లేదు అన్న లెక్కనే వాళ్ళు మాట్లాడారు కదా. దాని తర్వాత 2 ఏళ్ళు కూడా అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళు ఇస్తామన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఇయ్యలే. 2 ఏళ్ల ముందు ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. కానీ నిరుద్యోగులు ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నారు. ఇంకోటి ఆ రోజు నుంచి నిరుద్యోగులు ఇంకోటి కూడా అడుగుతారు, కనీసం అపాయింట్మెంట్ ఇయ్యి, మేము వచ్చి మా సమస్యలు చెప్తాము అంటే కూడా ఈ రోజు వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. ఇది సీఎం గారి తీరు. కానీ గతంలో ఇదే వీళ్ళ హైకమాండ్, వీళ్ళ అగ్రనాయకుడు మాత్రం అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి నిరుద్యోగులతోని మాట్లాడి ఆడ షాయి తాగుకుంటూ మేము 2 ఏళ్లల్లో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక అని ఇదే నిరుద్యోగులతోని మీటింగ్ పెట్టారు అదే అశోక్ నగర్ చౌరస్తాలో. సరే, దాని తర్వాత రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వచ్చారు, 2-3 సందర్భాలలో వచ్చారు. కానీ అశోక్ నగర్ దిక్కు కూడా చూడలే. ఇప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు మాత్రం నిరుద్యోగులు కావాలి, నిరుద్యోగులు ఏడుంటారు అనేది వాళ్ళ దగ్గరికి పోవాలి. నిరుద్యోగులు వీళ్ళ దగ్గరికి వచ్చుడు కాదు, నిరుద్యోగుల దగ్గరికి హైకమాండ్ అగ్రనాయకులు పోయారు. అగ్రనాయకులు పోయి ఏం చెప్పారు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగులకు మస్తు అన్యాయం జరిగింది, మస్తు అన్యాయం చేసిరు, మేము కాంగ్రెస్ పార్టీ ఉంటే నాకు ఇట్లా జరగకపోతుండే, అసలు మేము ఇట్లా చెయ్యం, మేము అధికారంలోకి రాగానే చూడు టకా 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 మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూపీఎస్సీ ఎట్లయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందో ఆ గట్ల యూపీఎస్సీ తరహాలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. 2 ఏళ్లల్లో యూపీఎస్సీ 2 సార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటుంది, కానీ మన దగ్గర మాత్రం జాబ్ క్యాలెండర్ రాకపోగా ఏం చెప్పారు, బీహార్లో పోయి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఆల్రెడీ అని ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులు అడిగిర్రు ఆ రోజే, 60,000 ఉద్యోగాలు ఏడికెళ్ళి ఇచ్చిర్రు మీరు సూంచూర్రి అని. సప్పుడు లేదు అది. 2 ఏళ్ల నుంచి అడుగుతుర్రట నిరుద్యోగులు, మేము కలుస్తాము, అడుగుతాము, మాట్లాడతాము, చెప్తాము, నిరుద్యోగుల సమస్యలు చెప్తాము అంటే ఈ రోజు వరకు టైం ఇవ్వలేదట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు వరకు టైం ఇవ్వలే. కానీ అదే అశోక్ నగర్ని దాటుకొని అక్కడ ఓ థియేటర్ ఓపెనింగ్కి, మాల్ ఓపెనింగ్కి మాత్రం పోతున్నాడు. నిన్న ఇక ఏంది అడుగుతాము, మాట్లాడతాము అన్నది ఒకటే కాదు, నిన్న పోలీసులు మాట్లాడిన భాషను కూడా అందరూ చూసుంటారు కదా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వాళ్ళని ఎట్లాంటి భాష మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల మీద మాట్లాడాల్సిన భాషనా అది? వాళ్ళు ఏం అడిగిర్రు, వాళ్ళు ఏమన్నా మీరు ఇయ్యము, మేము చెప్పలేదు అనేదాన్ని అడుగుతున్నారా? మీరు ఇస్తాము అన్నది, మీరు చెప్పింది, మీరు హామీ ఇచ్చింది మీరు కాదు, మీ అగ్రనాయకులు హామీ ఇచ్చినటువంటి దాన్ని మీరు ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడబోయినాయి, ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఇగో ఇది అడిగితే వాళ్ళ మీద అసలు చెప్పడానికి కూడా మాట్లాడడానికి కూడా రానటువంటి భాష, అట్లాంటి భాషని మాట్లాడారు. దాని తర్వాత నన్ను ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరన్నా స్పందించిర్రా అంటే లేదు. గతంలో నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా అట్లనే లాఠీ ఛార్జీలు, మళ్ళీ నిన్న కూడా ఒకసారి అట్లనే. వాళ్ళు అడిగినటువంటిది ఏంది, మీరు ఇస్తాము అన్నదే కదా, ఇప్పుడు మేము ఇయ్యము అని చెప్పినాము, ఎప్పుడో చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు అదే పాట పట్టుకున్నారు అంటే ఒక లెక్క. మీరు ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వస్తారు. అయినా సరే 2 ఏళ్ళు కూడా వెయిట్ చేసిర్రు. ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అనే దాని మీద లెక్కలు తీస్తున్నామంటే దానికోసం ఆగిరు సంవత్సరం. దాని తర్వాత ఇయ్యాలు వేస్తారా రేపేస్తారా అని అట్లా ఆగిర్రు. ఏమీ లేదు. లేకపోగా మొన్న అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఏంది వాళ్ళకి ఏం నమ్మకం ఉండాలి, మీరు చేస్తారని నమ్మకం ఏడిది? గతంలో ఇదే నిరుద్యోగులు ఇంటింటికి పోయి, ఊరూరికి పోయి, బస్సులు వేసుకొని, సొంత పైసలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురారు. అధికారంలోకి తీసుకొస్తే మాలాంటి నిరుద్యోగులకు మంచి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, మేము మంచిగా ఉంటాం, మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటాం, కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యిర్రి అని అమ్మలయ్యి, మన ఊర్లలో ఉన్న వాళ్ళ అమ్మలయ్యి, ఆ ఊర్లలో ఉన్న అమ్మలయ్యి అందరి కాళ్ళు మొక్కిరు. ఈ నిరుద్యోగులు పోయి ఊర్లల్లో కాళ్ళు మొక్కి మీ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. వాళ్ళు చెప్తారు కదా చాలా సందర్భాలలో నిరుద్యోగులు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మా కష్టం కూడా ఉంది దాంట్లో, మేము ఊర్లలోకి పోయి
కాళ్ళు పట్టుకొని మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం, అట్లాంటి కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ మా కాళ్ళు ఇరిగేటట్టు పోలీసులతో కొట్టిస్తారా? కాళ్ళు అరిగేటట్టు మీ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, మంత్రుల ఇండ్ల చుట్టూ తిరుగుతుంటే కూడా మీరు మాకు సమాధానం చెప్పరా? ఇది ఇవాళ నిరుద్యోగులు అడుగుతున్నది. గతంలో మేము మీ పార్టీ అధికారంలోకి రావడానికి కాళ్ళు మొక్కినాం, ఇవాళ మేము కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నాం మీ ఆఫీసుల చుట్టూ, మీ మనుషుల చుట్టూ. అయినా సరే కనీసం అసలు ఏంది, ఏం కావాలి మీకు, మేము ఇప్పుడు వేస్తాము, ఇప్పుడు వీలైతే లేదు, గిది పరిస్థితి అని చెప్పే ఓపిక కూడా ప్రభుత్వానికి లేదు. కనీసం నిరుద్యోగుల ముఖం చూసేటట్టు, నిరుద్యోగుల దగ్గరికి వచ్చి ఏమన్నా మాట్లాడే సందర్భం అన్నుందా? 2 ఏళ్ల నుంచి కనీసం నిరుద్యోగుల్ని పట్టించుకున్నది లేదు. అసలు మీరెవరో మాకు తెలియదు అన్నట్టు, అసలు ఎందుకు చేస్తున్నారో మాకు సంబంధం లేదు అన్న లెక్క బిహేవ్ చేస్తుంది ఇప్పుడు కూడా ప్రభుత్వం. కానీ ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా చెప్తున్నారు, సరే మాకు మంచి బుద్ధిది చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మేము ఏదో అనుకున్నాం, ఏమో చేస్తారు అని మేము వాళ్ళని అధికారంలోకి రావడానికి ట్రై చేసినాం మేము, కానీ వాళ్ళ నిజస్వరూపం అర్థమైంది మాకు. ఇక వచ్చే ఎన్నికలలో మాత్రం ఇట్లుండదు. మేము గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని ఊరూర తిరిగి చెప్పొచ్చినామో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దు అని ఊరూర పోయి తిరిగి చెప్పొస్తాము అంటున్నారు. అవకాశం వస్తే, సందర్భం వస్తే, ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భాలలో కూడా నిరుద్యోగులం నిలుసుంటాము అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు. గతంలో మీ పార్టీ గెలుపు కోసం మేము ఎట్లయితే పనిచేసినామో ఇప్పుడు మీ పార్టీ ఓటమి కోసం అట్లనే పనిచేస్తాము అని చెప్తున్నారు నిరుద్యోగులు. కానీ ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సింది ఏముంది అంటే, అశోక్ నగర్లో మాట్లాడిన మాటలు ఎటుపోయినాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు చేసినటువంటి కష్టం ఎటుపోయింది? ఇగో దీని గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఆలోచించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం ఎన్నికలలో చెల్లించుకోవడానికి సిద్ధమై ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి ఇదే మాట్లాడుతున్నాడు. మేము అడుగుతున్నటువంటిది ఏంది? మేమేమన్నా మీ ఆస్తులు అడుగుతున్నామా, లేకపోతే ఇంకేమన్నా అడుగుతున్నామా? ఖాళీ మాకు ఇస్తామన్నటువంటి జాబ్ల పరిస్థితి ఏంది, మాకు ఇస్తాము అన్నటువంటి జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంది, మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, గిది చెప్పుర్రి అని అడిగితే దానికి సమాధానం చెప్పుడు లేక, దానికి సమాధానం చెప్పేటోళ్ళు లేక, మళ్ళీ ఉల్టా నిరుద్యోగుల మీదనే దాడి చేస్తాము, ఉల్టా నిరుద్యోగుల మీదనే లాఠీ చార్జ్ చేస్తాము అని అంటే మేము కూడా ఊకునేందుకు సిద్ధంగా లేము అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు.